వెల్కమ్ టు ఆర్ఫై టీవీ న్యూస్. తెనాలి, కొల్లిపర ప్రాంతాల్లో గంజాయి విక్రయాలు చేస్తున్న 13 మందిని పోలీసులు అరెస్టు చేసి వారి వద్ద నుంచి 80,000 రూపాయల విలువైన 5 కేజీల 200 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ జగన్నాథరావు తెలిపారు. గురువారం స్థానిక రూరల్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ జనార్దన్ రావు వివరాలు వెల్లడించారు. విశాఖ ఏజెన్సీ గంజాయిని తీసుకొచ్చి 15 గ్రాముల ప్యాకెట్లుగా తయారు చేసి ఒక్కో ప్యాకెట్ ను 500 రూపాయలకు విక్రయిస్తున్నట్లు గుర్తించామని తెలిపారు. గంజాయి సేవించిన, విక్రయించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని డీఎస్పీ తెలిపారు. ఈ సమావేశంలో రూరల్ సిఐ ఉమేష్, తెనాలి, కొల్లిపార ఎస్ఐలు పాల్గొన్నారు. డీఎస్పీ వారిని అభినందించారు. తెనాలి సబ్ డివిజన్ పరిధిలో కొల్లిపార పోలీస్ స్టేషన్లో నిన్న అనగా 30వ తారీఖున తెనాలి రూరల్ సిఐ గారు ఉమేష్, తెనాలి కొల్లిపార ఎస్ఐ కోటేశ్వరరావు గారికి రాబడిన సమాచారం మేరకు గంజాయి ఇట్లా మీ దగ్గర ఆ ప్లేస్లో ట్రాన్స్మిట్ అవుతుంది అని ఇన్ఫర్మేషన్ వచ్చింది. దాని మీద వీళ్ళు వారి సిబ్బందితో ఎక్స్ట్రా పోర్షన్ అని అడిగి తీసుకుని వెళ్ళారు. మధ్యవర్తుల సహాయంతో వెళ్ళి రైడ్ చేస్తే అక్కడ 13 మంది గంజాయి తాగుతూ దొరికారు. వీళ్ళని మధ్యవర్తుల సమక్షంలో విచారించిన తెలిసింది ఏంటంటే 7 ఈ గంజాయిని వైజాగ్ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కొనుక్కొని వస్తారు. ఇక్కడ 15 గ్రాముల కింద ప్యాకెట్లుగా చేసి ఒక్కో ప్యాకెట్ 500, 600 డిమాండ్ పెట్టి అమ్ముతూ ఉంటారు. ఆ ప్రకారంగా వీళ్ళు వైజాగ్ ఏరియా పాడేరు వెళ్ళారు. 10 కేజీలు గంజాయి కొనుక్కొని తెచ్చారు. దాంట్లో 5 కేజీలు వేరే వాళ్ళకి బల్క్గా ఇచ్చేసి మిగతా 5 కేజీల్లో ఈరోజు వీళ్ళు 15 గ్రాముల ప్యాకెట్లతో సహా తయారు చేసి కొంతమందికి అది అమ్మారు. వాళ్ళని ఆ కొనుక్కున్న వాళ్ళు కన్జ్యూమర్గా 6 కూడా ఈ కేసులో అరెస్ట్ చూపించాం. ఎవరైతే ఈ గంజాయిని పాడేరు నుంచి కొనుక్కొని వచ్చి ఇక్కడ వ్యాపారం చేస్తున్నారో వాళ్ళని 7 కూడా ఈరోజు రిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. పరిధిలో గ్రామాలన్నిటికీ పోలీసు వారి తరఫున విజ్ఞప్తి ఏంటంటే, మీ పిల్లలు ఎవరి దగ్గర కొంటున్నారు, తాగుతున్నారు, కొన్న వారిదే నేరం, తాగిన వారు నేరం కాదంటే కుదరదు. వాళ్ళని కూడా ఈ కేసులో ఇన్వాల్వ్ చేసి 6 ముద్దాయిలుగా చేర్చాం. వారి కోర్టు చుట్టూ తిరగాలి. వాళ్ళు స్టూడెంట్స్ అయితే వాళ్ళ భవిష్యత్తు పోతుంది. ఉద్యోగం చేసుకునే వాళ్ళు అయితే వాళ్ళు కోర్టు చుట్టూ తిరగాల్సి వస్తుంది. అందువల్ల తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారని జాగ్రత్తగా పరిశీలించుకొని వాళ్ళు అటువంటి చెడు అలవాటు లోనైతే మాకు తెలియజేయండి. మేము ముందుగానే వాళ్ళకి రీహాబిలిటేషన్ సెంటర్ కానీ కౌన్సిలింగ్ కానీ చేసి వాళ్ళ కేసులు ఇన్వాల్వ్ కాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది. అట్లా కాకుండా వాళ్ళు ఇట్లా కొనుక్కొని తాగినప్పుడు జరిగితే మాత్రం నిష్పక్షపాతంగా ఎటువంటి ఇష్యూ లేకుండా కూడా వాళ్ళందరినీ కూడా రిమాండ్ చేస్తాం, కేసుల్లో పెడతాం. వాళ్ళ మీద క్రిమినల్ రికార్డ్ అనేది డెవలప్ అయితే ఫ్యూచర్లో రాష్ట్ర ప్రభుత్వం పిట్ అండ్ డిపిఎస్ అని ఒక యాక్ట్ తీసుకొచ్చింది. ఎవరైతే గంజాయి అమ్మినా కొనుక్కున్న 3 కేసుల్లో ఇన్వాల్వ్ అయితే వాళ్ళ మీద పీడీ యాక్ట్ ప్రయోగించడానికి గవర్నమెంట్ ఒక జీవో ఇచ్చింది. దాని ప్రకారం మేము తెనాలి సబ్ డివిజన్ పరిధిలో ఇప్పటికీ పాత కేసుల్లో ఉన్న వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసి 10 మంది మీద పీడీ యాక్ట్కి సిద్ధం చేస్తున్నాము. ఇట్లా ఒకరి తర్వాత ఒకరు ఇన్వాల్వ్ అయిన తర్వాత వాళ్ళందరూ కూడా పీడీ యాక్ట్కి ఎలిజిబిలిటీ వచ్చి వాళ్ళు పీడీ యాక్ట్లో రాజమండ్రి సెంట్రల్ జైలుకి 1 ఇయర్ పాటు శిక్ష అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి అందరూ కూడా తెనాలి పట్టణం సబ్ డివిజన్ పరిధిలో ప్రజలకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మీ పిల్లలు గంజాయి తాగడానికి బానిసలు కాకుండా చూసుకోండి. అట్లా ఎవరైనా ఉంటే మాకు తెలియజేయండి. మేము వాళ్ళు ముందుగా అయితే మేము కౌన్సిలింగ్ చేస్తాం తప్పితే కేసులో పెట్టడం జరగదు. దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోండి. పిల్లల భవిష్యత్తును మీరే కాపాడుకోండి. ఎటువంటి సమాచారం ఉన్నా మాకు ఇమ్మని ఈ పత్రికాముఖంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. వాళ్ళు తీసుకొచ్చింది అయితే పాడేరు నుంచి 10 కేజీలు తీసుకొచ్చారు. 5 కేజీలు వేరే వాళ్ళకి అమ్మారు. 5 కేజీలు ఇప్పుడు మనకి దొరికింది. వాళ్ళు అక్కడ కేజీ 15,000 కొంటున్నామని చెప్తున్నారు. ఇక్కడైతే 15 గ్రాములు 500 నుంచి 600కి అమ్ముతున్నారు.